హే గైస్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వెరీ సింపుల్. నాకు ఒక కామెంట్ వచ్చింది, మీ వీడియోస్ కోసం అబద్ధాలు చెప్పకండి, లైఫ్ చాలా దరిద్రంగా ఉంది అని చెప్పేసి. బ్రదర్, నేను కోపంతో చెప్పట్లేను, కొంచెం సాడ్నెస్తో చెప్తున్నా. మెడికల్ రిప్రజెంటేటివ్ లైఫ్ ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒక మూవీ స్టార్ లైఫ్ లాగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? సేల్స్మెన్ లైఫ్. వన్ థింగ్, వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా సరే సేల్స్మెన్ జాబ్ ప్రెషర్తో ఉంటుంది. కొంచెం ప్రెషర్ ఉంటుంది. సేల్స్ చేస్తే మంచిగా తప్పట్లు కొడతారు. సేల్స్ చేయనప్పుడు ఏం దేనికి పనికి రావు, నువ్వు వెళ్ళిపో, ఇంట్లో పోయి కూర్చోపో అని అలా మాటలు అంటారు. అది యూనివర్సల్ ప్రాబ్లం, ఇక్కడే అని కాదు, ఎక్కడైనా సరే. ఇంకో విషయం, స్టార్టింగ్లో సేల్ ఎవరికి అవ్వదు, నాకు కూడా అవ్వలేదు. మనం డాక్టర్స్తో పరిచయం పెంచుకోవాలి, ఫార్మసీతో ఏజెన్సీలలో పరిచయం పెంచుకోవాలి. ఆ తర్వాత స్లోగా సేల్ గ్రో అవుతుంది. దాని తర్వాత మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అలాగే అయినా మేము కూడా ట్రిప్పులు కూడా కొట్టినాం, మళ్ళీ మన సేల్ అవ్వలేదు. సో అప్ డౌన్ అయితేనే ఉంటుంది, ఎవర్ గ్రీన్ లైఫ్ ఏం ఉండదు. ఇంకొకటి, నేను ఈ వీడియోస్ అన్నీ ఎందుకు చేస్తున్నాను? నాకేమైనా ప్రాఫిట్ వస్తుందా? కాదు కదా. దాదాపు 1 year నుంచి చేస్తూ ఉన్నా నేను వీడియోస్. నాకు ఇంకా 500 సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేదు, ఎలాంటి సపోర్ట్ లేదు పబ్లిక్ దగ్గర నుంచి. అయినా నేను చేస్తున్నా. ఎందుకు అంటే, ఒక్కరు ఫ్యామిలీలో సంపాదిస్తే ఫ్యామిలీ మొత్తం తింటుంది కదా అని చెప్పేసి నేను ఒక మంచితనంతో వీడియోస్ చేస్తున్నా. అండ్ జాబ్ వేకెన్సీ గురించి అప్డేట్స్ ఇస్తున్నా, అందరికీ ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ చేయాలి, అన్ని విషయాలు నేను చెప్తున్నా, వీలైనంత వరకు సహాయం చేస్తున్నా. అండ్ ఇదే పని ఏదైనా కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తే మీ శాలరీ మొత్తం, ఫస్ట్ శాలరీ మొత్తం ఇవ్వాలి అని చెప్తారు. లేదా 10,000 ముందు డిపాజిట్ చేయండి, దాని తర్వాత మేము మిమ్మల్ని గైడ్ చేస్తామని చెప్తారు. నేను అలా ఏం చేయట్లేను కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు గైడెన్స్ ఇస్తున్నా. అండ్ గొప్ప చెప్పుకోవడం కాదు, చాలామందికి జాబ్ కూడా వచ్చింది నా వీడియోస్ చూడడం వల్ల, నా గైడెన్స్ వల్ల. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో ఇలాంటి నెగిటివిటీ వస్తుంటే నాకు కూడా కొంచెం సాడ్గా అనిపిస్తుంటుంది. సో అదే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నా. అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నేను వాళ్ళ కోసం వీడియోస్ చేస్తున్నా, ఈ నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళ గురించి కాదు. ఇంకొకటి, లైఫ్ మీరు ఇది ఓదార్చుకోవడం అనేది నేర్చుకోవాలి. ఒకటి ఉంటుంది, పాత మాట ఉంది, ఇంట్లో కూర్చుంటే మగాడు చెడిపోతాడు అని చెప్పేసి. బయటికి వెళ్ళాలి, పని చేసుకోవాలి, పరిచయాలు పెంచుకోవాలి. కాదు చదువురానుకి నేను సలాం ఎందుకు కొట్టాలి అనే ఈగో యాటిట్యూడ్ మన లోపల డెవలప్ అయితే మాత్రం బిజినెస్ పెట్టుకోవాలి. అండ్ బిజినెస్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్లో నీకు నచ్చిన కస్టమర్ వచ్చిండు, అతనితో మంచిగా మాట్లాడినావు. నచ్చని కస్టమర్ వచ్చిండు, అతనికి తీసుకుంటే తీసుకోలేదు అదర్బా అని చెప్పినావు అనుకో, మళ్ళీసారి అడుస్తాడా? ఆబ్వియస్లీ ఆ బిజినెస్ చాలా తక్కువ టైంలోనే కొలాప్స్ అయిపోతుంది. సో మన ఓన్ బిజినెస్ అయినా సరే, జాబ్ అయినా సరే, మనం కొన్ని చోట్ల ఓపిక పట్టుకోవాలి, లేదంటే పనులు జరగవు. ఇంకొకటి, జాబ్ ఎవరు చేస్తారు? ఫైనాన్షియల్లీ స్టేబుల్ లేని వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం చేస్తారు. అండ్ ఈవెన్ నేను కూడా ఇదే జీవితాంతం చేస్తూ కూర్చుంటానా? కాదు కదా. కొంతకాలం, ఎవరైనా సరే కొంతకాలమే చేస్తారు, దాని తర్వాత అప్డేట్ అవుతూనే ఉంటారు. సో అలాగని చెప్పేసి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ అస్సలు లేరు, 1 year నుంచి చేస్తున్నా. కొంచెం షేరింగ్ పెంచడానికి ట్రై చేయండి. అండ్ లైక్ ద వీడియో. నేను ఇంతకుముందు అడగలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నా. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మళ్ళీ వీడియోస్ చేస్తూనే ఉంటాను, నాకు అయినంత వరకు సహాయం చేస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.